హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మీరు చూస్తున్నది ఉండవల్లి గుహల్లోని ఆంజనేయ స్వామి అండి. ఎంత శిల్ప నైపుణ్యమో చూడండి, ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి. ప్రతి శిల్పము జీవకళ ఉట్టిపడుతూ ఉందండి. ఈ ఉండవల్లి గుహలకి మనం వెళ్ళాలంటే విజయవాడ నుంచి అయితే మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి 6 కిలోమీటర్లండి. మన బస్టాండ్ నుంచి అయితే విజయవాడ బస్టాండ్ నుంచి అయితే 7 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనం రావచ్చండి ఉండవల్లిలోకి. ఈ గుహలకి 3 దారులు ఉన్నాయండి. ఒకటి అమ్మవారి గుడికి అండి, దుర్గా అమ్మవారి గుడికి దారిగా ఉంటుంది. ఇంకోటి మంగళగిరి పానకాల స్వామికి అండి దారి. మూడవది కొండవీటికి గుహకి దారి ఉందని చెప్తూ ఉంటారు. క్రీస్తు శకం ఇది 4వ శతాబ్దం గుప్తుల కాలం నాటిది. శిల్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఒక్కొక్క శిల్పము ఎంత చక్కగా చెక్కారు. జీవకళలు ఉట్టిపడుతూ ఉన్నాయండి. ఇక్కడ శిల్పాలలో కొంతమంది ధ్యానం చేసుకుంటూ ఉన్నారండి, ఋషులు. ఇక్కడ అనంత పద్మనాభుడు ఉన్నాడండి. ఇగో ఈయనేనండి, శేషసాయి మీద శయనించి ఉన్నాడు. 20 అడుగుల విగ్రహం అండి ఇది. ఎంత కళగానో ఉన్నాడు ఆయన విష్ణుమూర్తి. ఇతనే అనంత పద్మనాభుడు. ఇలాంటి అనంత పద్మనాభుడు పెద్ద విగ్రహాలు మన కేరళలో తిరువనంతపురంలో ఉందండి ఒకటి. తెలంగాణలో అనంతగిరిలో కూడా ఉన్నదండి. మన ఉండవల్లిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు. శేషపాన్పు మీద పడుకొని అభయహస్తంతో ఉన్నారండి. ఆయన చక్కగా శేషపాన్పు మీద పడుకొని చూస్తూ ఉన్నాడండి. ఇది పురాతన కాలం నుంచి ఉన్నది. చూడండి ఎంత దివ్య మనోహరమైన రూపం.